చెప్పనివాడు, స్నేహితునికి కీడు చేయనివాడు, నిందలు మోపనివాడు, దేవుడు తిరస్కరించినటువంటి వారిని అనాధారము చేయవాడు, దైవభక్తులను గౌరవించువాడు, నష్టము వాటిల్లనను తను చేసినటువంటి ప్రమాణములను నిలబెట్టుకునివాడు, అప్పు ఇచ్చి వడ్డీ తీసుకొననివాడు, లంచము పుచ్చుకొననివాడు, నిర్దోషులకు అన్యాయము చేయనివాడు, ఇట్టి వానికి ఎట్టి హాని కూడా జరగదు. అన్ని చెప్పాడు ప్రభు. నీతిమంతుడు ఎన్ని శ్రమలలో ఉన్నా దేవుడు నిన్ను ఆదుకుంటాడంట. అదే దుర్మార్గుడైతే కాల్చివేస్తానంటున్నాడు. నీవు నీతివంతముగా నువ్వు జీవించినట్లయితే నీకెన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను నిన్ను ఆదుకుంటానని ప్రభు ఈరోజు సువిశేషం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నీతివంతులకి సహనము, ఓర్పు అవసరం. నేను నీతివంతంగా జీవిస్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నానని ఓర్పు సహనము లేకపోతే నీ నీతివంతమంతా కూడా వ్యర్థమే. సమాజంలో దుర్మార్గులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. దేవుడు ఎండని అందరికి ఒకే రకంగా ఇస్తున్నాడా, వేరువేరుగా ఇస్తున్నాడా? ఒకే రకంగా. వర్షాన్ని అందరికి ఒకే రకంగా ఇస్తున్నాడా, వేరువేరుగా ఇస్తున్నాడా? ఒకే రకంగా ఇస్తున్నాడు. మరి మనం అనుకుంటున్నాం కదా, నేను నీతివంతంగా బతుకుతున్నాను, నాకు కష్టాలు వచ్చినాయి, వీడు దుర్మార్గంగా బతుకుతున్నాడు, వీడు హాయిగా ఉన్నాడు, వీడు బ్రహ్మాండంగా ఉన్నాడు, ఆడిని మోసం చేసినా సరే వీడే బ్రహ్మాండంగా ఉన్నాడు మనం అనుకుంటున్నాం కదా. కానీ అది ఎప్పుడు తేలుతుందంటే వాక్యం చెబుతుంది, ఒక పంటని గోధుమలు ఉన్నాయి అనుకోండి, పంట లేదు వరి అనుకోండి, పంట వేసినప్పుడు అందులో మరి కలుపు మొక్కలు కానీ తాలు గింజలు కానీ ఇవాళ ఉన్నప్పుడు పంట కాలము పండే వరకు ఉండాలంట. పండే వరకు ఉన్న తర్వాత ఆ తాలు గింజల్ని అప్పుడు వేరు చేయబడతాయి. అప్పుడు వరకు కూడా ఎరువు కానీ, ఎండ కానీ, వాన కానీ అన్నీ కూడా మంచి మొక్కకి ఇచ్చినట్లే చెడ్డ మొక్కకు కూడా ఇవ్వటము జరుగుతూ ఉంది. కోతకాలం వచ్చినప్పుడు, ఆ పంట కాలం వచ్చినప్పుడు పంటని కోసే సమయంలో ఆ తాలు గింజలను ఏం చేస్తాడు, వేరు చేస్తాడు. అప్పటి వరకు కూడా మనము వేచి ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తాము. కాబట్టి దుర్మార్గులు, నీతిమంతులు కలిసి జీవిస్తున్నప్పటికీ కూడా ప్రభువు తీర్పు దినమున ఆయన ఒక మాట చెబుతూ ఉన్నాడు. చదువు మలాకి 4:3. తీర్పు దినం వచ్చినప్పుడు ఆ దినమున నేను పనికి పూనుకొందును. అప్పుడు మొదలెడతాడు ఆయన. రెండవ రాకల్లో మొదలు పెడతాడు. ఇక ఆయన పని అప్పుడు ఆయన మొదలు పెడతాడు. యేసు ప్రభు రెండవ రాకల్లో వచ్చినప్పుడు తన దేవదూతల యొక్క సమూహంతో వచ్చినప్పుడు నేను నా పనికి పూనుకొనినప్పుడు ఏం పని అది? దుష్టులను, దుర్మార్గులని, నీతిమంతులను వేరు చేసేసుకుంటా వచ్చేస్తాడనమాట. మీరు దృష్టులను, గర్వాత్ములను అనగదొక్కగా వారు మీ కాలి కింద ధూళి వలె నలిగిపోతారంట. నీతిమంతుడు ఏం చేస్తాడు? నడుచుకుంటూ వెళ్తుంటే దుర్మార్గుడు, దుష్టుడు నీ కాలి కింద, చెప్పు కింద నలిగిపోతాడు. వాడిని తొక్కుకుంటూ వెళ్ళిపోతావంట నువ్వు దేవుని దగ్గరికి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 16 వచనం చదవ. 3:16, మలాకి 3:16. అప్పుడు ప్రభువునకు భయపడువారు తనలో తాను అనుకుంటున్నారు, మాట్లాడుకొనిరి. ప్రభువునకు భయపడి అతనిని గౌరవముతో చూచువారు పేర్లు ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థముగా గ్రంథములో వ్రాయబడతాడు. ప్రైజ్ ద లార్డ్. మన పేర్లు ఉంటాయో ఉండవు, మన పేర్లు ఉంటాయో ఉండవు అక్కడ. ఆయన అంటున్నాడు నీతిమంతుల పేర్లు, ఆయనకు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి జీవించి ఆయనను గౌరవించినటువంటి వ్యక్తుల యొక్క పేర్లన్నీ కూడా జీవ గ్రంథములో రాసుకుంటాడంట ఆయన.
ఆ గ్రంథములో పేర్లు రాయబడినటువంటి వారే నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు. గ్రంథమంతా వాళ్ళే. నోవాహు ఉన్నాడు, లోతు ఉన్నాడు, ఆబేలు ఉన్నాడు, హిజ్కియా ఉన్నాడు, యోనా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, కొర్నేలు ఉన్నాడు, యోబు ఉన్నాడు, అనేక మంది ఉన్నాడు. వీళ్ళందరూ కూడా దేవునికి భయపడి నీతిగా జీవించినటువంటి, దేవుని ఉగ్రతను తప్పించుకున్నటువంటి నీతివంతమైనటువంటి భక్తులు అని చెప్పి వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. మరి సువిశేషంలోకి వచ్చినట్లయితే ఒక మాట చూడండి. సువిశేషం చూడండి. 5వ వచనం. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కటి రాళ్లతో దేవునికి అర్పింపబడిన వస్తువులతో ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకున్నారు. అక్కడ నీతిమంతులు కష్టకాలాన్ని ఎలా భరించాలి, నిలకడతో, సహనముతో, ఓర్పుతో చివరి వరకు ఎలా నిలిచి ఉండాలో ప్రభువు సువిశేషంలో మనకి తెలియజేస్తా ఉన్నాడు. కష్టాలు వచ్చేది ఎవరికి? నీతిగా బతికినోడికే కష్టాలు వస్తాయి, దుర్మార్గంగా బతికినోడికి రావు. కాబట్టి నువ్వు నీతిగా బతుకుతున్నావు కాబట్టి నీకు వచ్చిన కష్టాలు నువ్వు ఎలా భరించాలో, ఎలా సహనం ఉండాలో, ఎలా ఓర్పు ఉండాలో ప్రభు చెప్తున్నాడు. యెరూషలేము దేవాలయం దగ్గర దూరంగా ఉండి యెరూషలేము దేవాలయాన్ని చూస్తున్నారు కొంతమంది ప్రజలు. చూసి వాళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభు కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు వారి ప్రక్కనే ఉన్నారు. వారి మాటలు వింటున్నారు. ఏమంటున్నాడంటే 5వ వచనంలో ఏముందమ్మా అది? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారు? చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా ఉన్నదో చూడు ఈ దేవాలయం అనుకుంటున్నారు అందరూ. పక్కన ఎవరున్నారు? ఈ మాటలు ఎవరున్నారు? ఆయన అన్నాడు ఆ మాటలు. మనం కూడా అనుకుంటూ ఉంటాం, బా ఈ అమ్మాయి ఎంత బాగుందో చూడు, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో చూడు, ఈ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో చూడు, అబ్బా ఈ జంట చూడముచ్చటగా ఉంది చూడు అని మనము కూడా అనేక సార్లు అంటూ ఉంటాం. లేదా ఈ భవంతి, ఈ బిల్డింగు బా ఎంత బాగుందో చూడు అని అంటాం మనం కూడా. అలాగనే యెరూషలేములో అక్కడ ఉన్నటువంటి ప్రజలు యేసుప్రభు ప్రక్కనే ఉండి అబ్బా మిరమిట్లు గొలుపుతూ ఉంది, కళ్ళు కూడా సరిపోవటం లేదు దీన్ని చూడటానికి, ఎంత అందముగా ఉంది ఈ దేవాలయము అని అనుకున్నారు. ఆ మాటలని యేసుప్రభు విన్నాడు. విని ఆయన ఏమన్నాడు? 6వ వచనం చదువు. వెంటనే ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు వారితో, ఈ భవంతిని యెరూషలేమును మీరు చూస్తున్నారు కదా, ఇచ్చట రాతిపై రాయి నిలవని కాలము వచ్చును, అంతయు నాశనం అవుతుంది అని చెప్పాడు. ఇదేంటి వీళ్ళు అందంగా ఉందనుకుంటుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? రాయి మీద రాయి నిలవదు. ఈ దేవాలయం అంతా కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ దేవాలయము నాశనము అయిపోతుంది, శిథిలమైపోతుంది, నాశనం అయిపోతుందని ప్రభు వారికి చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఏది కూడా శాశ్వతము కాదు. దేవుడు తప్ప ఏది కూడా శాశ్వతమైనది కాదు అని వారికి ప్రభు అక్కడ తెలియజేస్తున్నారు. ఇది ఎంత అందమైనదో అని మీరు అనుకుంటున్నారు కదా, ఎంత అందమైనదైనప్పటికీ కూడా ఇది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనదే. కాబట్టి నీ ఆస్తి, నీ అంతస్తము, నీ అందము, నీ అధికారము, నీ బలము సమస్తము కూడా ఒక రోజున నాశనము అయిపోతుంది, బలహీనమైపోతూ ఉంది.
యెరూషలేము యొక్క దేవాలయము ఏ విధముగా శిథిలమైపోతూ ఉందో, రాయి మీద రాయి లేకుండా నాశనమైపోతూ ఉందో, అలాగే మానవ జీవితము కూడా ఒకరోజు నాశనమైపోతుంది. అంత సృష్టి, లోకము, ప్రపంచమంతా కూడా నాశనమైపోతుంది. అదే యుగాంతము అంటున్నారు. అదే యుగాంతము, దేవుని యొక్క రాకడ అని చెప్తూ ఉన్నారు. అయితే వెంటనే వాళ్ళు ఏమడిగారు చూడమ్మా. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును, దానికి సూచన ఏంటని యేసు ప్రభుని అడిగారు. కరెక్టే, శిథిలమైపోతాయి అంటున్నావు, రాకడ వస్తుంది అంటున్నావు, ప్రపంచమంతా కూడా నాశనం అయిపోతుంది అన్నావు, దీనికి సూచన ఏంటి, అది ఎప్పుడు జరుగుద్ది అని అడిగినప్పుడు యేసు ప్రభు చక్కగా చెప్తూ ఉన్నాడు. ఏం చెప్పాడు ఆయన? ఇక్కడ 10 అంశాలు ఉన్నాయి. 10 అంశాలు ఉన్నాయి. 10 అంశాలని ధ్యానం చేయాలంటే 10 రోజులు పడుతుంది. 10 అంశాలను ఒకసారి చెప్పుకుందాం మనం. మిమ్మును ఎవరునూ మోసం చేయకుండా చూసుకోండి, మోసపోకడి. రెండవది 9 వచ్చదు అమ్మ. యుద్ధాలు, విప్లవాలు జరుగుతాయి. తర్వాత భూకంపాలు వస్తాయి. తర్వాత కరువులు వస్తాయి. తర్వాత తెగుళ్ళు వస్తాయి. తర్వాత ఆకాశములో వింతైనటువంటి మార్పులు వస్తాయి. తర్వాత వేద హింసలు వస్తాయి. తర్వాత కుటుంబంలో శత్రువులు 15వ వచనంలో ఉంది. 16వ తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు. కుటుంబంలో కలహాలు వస్తాయి. తర్వాత శత్రువులు వస్తారు. వీటన్నింటినీ మీరు ఏం చేయాలంట? సహనము కలిగి, ఓర్పు కలిగి మీ ప్రాణములను దక్కించుకొనుడు. నీతిమంతుల గురించి ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూసారా? దీనికి ఆదర్శం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే మనకి ఆదర్శం. మంచి చేసి కూడా బాధలు అనుభవించవలసి వచ్చినప్పుడు ఓర్పుతో జీవించమని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఓర్పు, సహనము నువ్వు కలిగి ఉన్నప్పుడు, కుటుంబ జీవితంలో ఓర్పు, సహనము కలిగినప్పుడు సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అనేక రకమైన నువ్వు మోయలేనటువంటి సమస్యలు నీకు వస్తూ ఉంటాయి. నీకు వచ్చిన సమస్య ఇంకొకరికి రాదు, ఇంకొకరికి వచ్చిన సమస్య ఇంకొకరికి రాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య వస్తుంది. ఆ మోయలేనటువంటి సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలని ప్రభువు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అప్పుడు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని తర్వాత ఇస్తాడు దేవుడు. నువ్వు పంట వేయగానే నీకు ఒక పొలం మొక్క వేయగానే నీకు ప్రతిఫలం వస్తుందా? కొంత సమయం వేచి చూడాలి. నువ్వు కష్టాలు కూడా కొంతకాలం మొయ్యాలి, బాధలు కూడా కొంతకాలం పడాలి. ఆ తర్వాతే నీకు దీవెనలు, ఆశీర్వచనాలు. అసలు ప్రభువు మార్గం అంటేనే ఇరుకైన మార్గం. ఇరుకైన మార్గంలో నువ్వు ప్రయాణం చేసినప్పుడు అది విశాలమైన మార్గముగా సంతోషం, ఆనందాన్ని నీకు ఇస్తూ ఉంటుంది. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఒక 5 కేజీల ఇనుము మొక్క తీసుకోండి. ఒక 5 కేజీల ఇనప మొక్క, చేప మొక్క కాదు. ఏం మొక్క అది? ఇనుప మొక్క. దాన్ని అమ్మేద్దాం. ఎంతగా అమ్మేద్దాం? వచ్చాడుగాడు ఉల్లిపాయలాడు అడిగి వస్తాడుగా, పాత సామాను. మీ ఇంటిలో ఫ్రిడ్జ్ ఉన్నా వేసుకుంటాను అంటాడు. 200కి అమ్మేస్తుందంట. లెక్క ఎక్కువై 10 గంట 100 రూపాయలకి అమ్ముదాం. 5 కేజీలు నేను 100 రూపాయలకి ఇచ్చేసాం. ఎంత వచ్చింది నీకు? ఒకవేళ 100 రూపాయలకి ఇవ్వకుండా కొద్దిగా ఓర్పు పట్టి సహనము కలిగి దానిని ఒక 20 కత్తులు తయారు చేసావు. ఇనప మొక్కని కాల్చి సుత్తితో కొట్టి ఆ ఇనుముని 5 కేజీల ఇనుముని కత్తులు తయారు చేసావు. ఒక్క కత్తి ఎంతకు అమ్ముతావు? లెక్క కోసం సింపుల్గా వేసుకుందాం. ఒక్కొక్క కత్తి 50 రూపాయలకి అమ్మాం. ఒక్కొక్క కత్తి 50 రూపాయలకి అమ్మాం. 20 కత్తులు అయినాయి. ఎంత వచ్చింది? నువ్వు ఇందాక అమ్మేది ఎంత వచ్చినాయి? ఇప్పుడు ఆ ఇనుము పొక్క కాల్చి సుత్తితో కొట్టి దెబ్బలు తగిలి, అవునా,
కొట్టి ఇవన్నీ చేస్తే నువ్వు బయటికి వెళ్ళిపో, సైతాన్లా కూర్చున్నావు ఇక్కడ. చెప్పేది అదే, సైతాన్ దొరబడిపోద్ది ఎవరొకళ్ళు. నువ్వు వచ్చిందే 9ంటికి, ఎంత 1000 రూపాయలు వచ్చినాయి. ఆ 1000 రూపాయలకు కూడా నువ్వు అమ్మలా. ఆ 20 కత్తుల్ని చేయకుండా దాన్ని ఇంకా ఓర్పుతో సహనముతో ఒక 100 చాకులు చేసావు, లేదా ఒక 200 చాకులు చేసావు. ఒక్కొక్కటి చాకు 50 రూపాయలకి అమ్మినా ఎంత వచ్చినాయి నీకు? 10,000 వచ్చినాయి. 10,000 వచ్చినాయి. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఆరాటం పనికిరాదు. దేవుని వాక్యం అంటే భయభక్తులు కలిగి జీవించాలి. అదే చెప్తున్నాడు. నువ్వు నీతివంతమైన జీవితము జీవిస్తున్నావంటే నీకు ఓర్పు సహనము కలిగి ఉండాలి. దానికి ఆదర్శము నేనే. అప్పుడు నువ్వు ప్రతిఫలాన్ని పొందుతా ఉంటున్నాడు. మరి ఆ ఇనప ముక్కని కొట్టి 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 కొడితే ఎన్ని దెబ్బలు పడినాయి? దానికి 10,000 వచ్చినాయి. ఎంత ఓపిక పట్టిందో చూడండి. ఫలితం 10,000. అలా కాకుండా ఇంకా ఓర్పు సహనము నువ్వు పట్టి ఉంటే ఈ 5 కేజీల ఇనుముని ఇంకా ఓపికతో కొట్టి కొట్టి తయారు చేస్తే ఒక 5,000 సూదులు తయారు చేయొచ్చు. సూదులు అప్పుడు ఎన్ని దెబ్బలు పడి ఉంటాయి దానికి? 5,000 సూదుల్ని అమ్మితే ఎంత వస్తాయమ్మా? వేసుకున్న 50,000 వస్తాయి. నువ్వు ఆవేశంతో ఆ ఇనప మొక్కను అమ్మేసినప్పుడు ఎంత వచ్చినాయి నీకు? కానీ ఇప్పుడు ఓపికతో సహనముతో నువ్వు ఉండి అనేక శ్రమలు, అనేక కష్టాలు, అనేక బాధలు తట్టుకొని నువ్వు జీవించినప్పుడు నీకు ఎంత వచ్చినాయి? ప్రతిఫలం. దేవుని దగ్గర కూడా అంతే. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి, అనేక రకమైన సమస్యలు వస్తాయి. అయినా నువ్వు వాటిని తట్టుకోవాలి. దేవుని మీద ఆధారపడి జీవించాలి. అప్పుడు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నీవు పొందుతావని ఈరోజు సువిశేషం ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి అనేకులు నా పేరు మీద వస్తారు, నిన్ను మోసగిస్తారు, నేనే క్రీస్తునంటారు, అబద్ధ బోధకులు వస్తారు. వారందరినీ కూడా నువ్వు గుర్తించి నీవు స్థిరపడి ఉండాలి. ఎక్కడికి పడితే అక్కడికి పరుగులు తీయకూడదు. నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభువును నీవు ఆరాధించాలని అంత్యకాలంలో మరి సూచనలు ఈ విధముగా జరుగుతాయి అంటున్నాడు. కాబట్టి భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, సునామీలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, కరువులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఆకాశంలో వింత మార్పులు వస్తాయి, కుటుంబంలోనే కలహాలు వస్తాయి. వీటన్నిటిని కూడా యుగాంతం యొక్క సూచనలు. వీటన్నిటి తర్వాత అప్పుడు దేవుని యొక్క రాకడనేది వస్తుందని యొక్క సువిశేషములో దేవుడు మనకి ఈరోజు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు చెప్పిన విధం ఇవన్నీ ఆఖరి వచనం చూడమ్మా, 18వ వచనం చదువు. నా నామము నిమిత్తము అందరూ మిమ్మల్ని ద్వేషింతురు. వీడు పెద్ద భక్తుడురా, వీడు పెద్ద భక్తుడైపోయాడు, బైబిల్ ఇచ్చుకుని గుడికి వెళ్ళిపోతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నిన్నటి వరకు ఎలా ఉన్నాడు వీడు ఇప్పుడు బైబిల్ పట్టుకుని హేళన చేస్తారు. నా నామము నిమిత్తము మిమ్మల్ని అనేక మంది మిమ్మల్ని ద్వేషిస్తారు, హేళన చేస్తారు, అవమానపరుస్తారు. కానీ మీ తల వెంట్రుక కూడా ఓడదన్నాడు యేసుప్రభు. మీ తల వెంట్రుక కూడా ఓడదు. అంత ఓపికగా మనము ప్రార్థన విషయంలో ఉండాలి. ఆఖరి వచనం చదువు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. మీరు ప్రాణాలు దక్కించుకోవాలంటే అర్థం ఏంటంటే పరలోకములోనికి ప్రవేశించాలంటే రాకడ సమయంలో యేసు ప్రభుతో మీరు ఎత్తబడాలి అంటే, భూమి నుండి ఆకాశం వైపు మీరు ఎత్తబడాలి అంటే మీరు ఎంత ఉండాలంట? సహనము కలిగి మీరు జీవించి